హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 168. ఈరోజు వీడియోలో చాలా పీపుల్ ఏంటంటే ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కావచ్చు, తరచూ ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఫేస్ చేసే ఆ ప్రాబ్లంకి ఏంటంటే సొల్యూషన్ అయితే తీసుకురావడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ సొల్యూషన్ ఏంటి అనేసి నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో మీకే అయితే అర్థమవుతుంది. ఎవ్రీ పీపుల్ ఎవరైతే డొమైన్ అనేది పర్చేస్ చేస్తుంటారో, ఎవరైతే హోస్టింగ్ అనేది పర్చేస్ చేస్తుంటారో, ఎవరికైతే వెబ్సైట్ ఉంటుందో వాళ్ళకి ఏంటంటే సమ్ టైమ్స్ కొంతమందికి అనేది రావచ్చు, కొంతమందికి అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈవెన్ ఎవరైతే ఈ పర్టికులర్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరూ దీని గురించి తెలుసుకుంటే మీకేంటంటే నెక్స్ట్ ఫర్దర్ కూడా ఏంటంటే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది అనేసి ఈ వీడియో అయితే మీకోసం అయితే చేస్తున్నాను. రీసెంట్గా అయితే నేను ఒక క్లయింట్ కోసం అయితే డొమైన్ అయితే పర్చేస్ అయితే చేయడం అయితే జరిగింది. పర్చేస్ చేసే టైంలో ఏంటంటే ఆఫ్టర్ దెన్ డొమైన్ అండ్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఏంటంటే ఆ పర్టికులర్ వెబ్సైట్ అనేది ఏంటంటే వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్ అనేసి ఓకేనా ఎలా అయితే రావడం అయితే జరిగింది. కొన్నిటికి ఏంటంటే దిస్ సైట్ ఈస్ సస్పెండెడ్ అనేసి రావడం కూడా జరుగుతుంది. కొన్ని సైట్స్కి ఏంటంటే దిస్ సైట్ ఈస్ ప్రైవేట్ అని కూడా రావడం అయితే జరుగుతుంది. ఎలాంటి దానికి సొల్యూషన్ ఏంటి అనేసి తెలియకపోవడం వల్ల చాలా పీపుల్ అయితే కంగారు అయితే పడుతూ ఉంటారు. చాలా పీపుల్ని అయితే అప్రోచ్ అయితే అవుతూ ఉంటారు. వాళ్ళకి సొల్యూషన్ దొరకకుండా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ సొల్యూషన్ అనేది ఏంటంటే మన దగ్గరే ఉంటుంది, కానీ ఏంటంటే దాన్ని మనం ఫైండ్ అవుట్ అయితే చేయలేము. కాబట్టి ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం దానికి సొల్యూషన్ అనేది మీకు కూడా లభిస్తుంది అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏదైతే వీడియో ఇది చూస్తున్నారో మీలో ఎవరికైనా డొమైన్ అనేది ఎలా పర్చేస్ చేయాలి, డొమైన్ అంటే ఏంటో తెలియదు, హోస్టింగ్ అంటే ఏంటో తెలియదు అన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. మన దాంట్లో ఏంటంటే డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా కొనాలి, అండ్ దెన్ ఏంటంటే వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి, కంప్లీట్ వచ్చేసి ట్యుటోరియల్స్ అనేది మన ఛానల్లో అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఒక్కసారి కింద మన నేమ్ అయితే కనిపిస్తుంది కదా, డిజిటల్ చందు తెలుగు అని, ఆ నేమ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్కి అయితే క్లిక్ చేయండి. ప్లేలిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మేము మీకు కంప్లీట్గా ఏంటంటే ఒక ప్లేలిస్ట్ అయితే పెట్టడం అయితే జరిగింది, వర్డ్ప్రెస్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అనేసి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 43 వీడియోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఈ 43 వీడియోస్ కానీ మీరు చూసినట్లయితే మీకు డొమైన్ ఈవెన్ బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కూడా డొమైన్ దగ్గర నుంచి ఏంటంటే కంప్లీట్ వెబ్సైట్ డొమైన్ ఎలా కొనాలి, హోస్టింగ్ ఎలా కొనాలి, cPanel, సెటప్, వెబ్సైట్ క్రియేషను, ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ 43 వీడియోస్లో అయితే కవర్ చేయడం అయితే జరిగింది. ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి ఓకేనా. ఆఫ్టర్ పర్చేస్ చేసిన తర్వాత ఏంటంటే కొన్ని సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. కొన్ని సర్వీస్ ప్రొవైడర్కి ఏంటంటే ఈ ప్రాబ్లం అయితే రాదు ఓకేనా. ప్రెజెంట్ అయితే నేమ్ చీప్లో నేను పర్చేస్ చేసినప్పుడు అయితే ఈ పర్టికులర్ ఇష్యూ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాము. ఇలా అయితే మీకైతే డిస్ప్లే అయితే అవుతుంది ఓకేనా. ఇదేంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ పర్టికులర్ పాపప్ అనేది ఏంటంటే రావడం అయితే జరుగుతుంది. కానీ ఏంటంటే ఈ పర్టికులర్ ఏదైతే సిచ్యువేషన్లో ఇది వచ్చిందో దీన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి అంటే మనం ఏంటంటే వన్స్ డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత దీన్ని ఏంటంటే మనం వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. ఇది పర్టికులర్ వెంటనే అయితే మనకి ఎలా అయితే రాదు. డొమైన్ అనేది పర్చేస్ చేసేస్తాం, హోస్టింగ్ అనేది పర్చేస్ చేసేస్తాం, వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం, వెబ్సైట్ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా అయితే రన్ అయితే అవుతూ ఉంటుంది. దెన్ ఏంటంటే ఒక సర్టైన్ సిచ్యువేషన్లో అయితే మీకు ఒక ఎలా అయితే రావడం అయితే జరుగుతుంది. దీన్ని ఏంటంటే ఏం చేయాలి అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైతే మనం డొమైన్ అనేది పర్చేస్ చేస్తుంటాం ఆ మెయిల్ అయితే మనము ఓపెన్ అయితే చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలాంటి ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది, ఇమీడియట్ వెరిఫికేషన్ అనేసి. ఇమీడియట్ వెరిఫికేషన్ అనేది మెయిల్ వచ్చిందని ఏంటంటే మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఒక వెరిఫికేషన్ అయితే మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఏంటంటే మీ సైట్ అనేది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా. ఇక్కడైతే క్లిక్ హియర్ టు వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అయితే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాము అంటే మనకేంటంటే దానికి రిలేటెడ్ అగ్రిమెంట్స్ అన్నీ అయితే ఓపెన్ అయితే అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ పర్టికులర్ లింక్ అనేది క్లిక్ చేస్తే మనకేంటంటే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే విత్ ఇన్ ఒక 5 మినిట్స్ నుంచి ఓకేనా 10 మినిట్స్ లోపలే మళ్ళీ యాజ్ యూజువల్గా ఏంటంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా. కొన్ని ఏంటంటే 24 అవర్స్ అలా టైం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. బేస్డ్ అపాన్ ఏంటంటే మనం
క్లిక్ చేసి వెరిఫికేషన్ చేసే టైంని బట్టి అయితే ఉంటుంది, కొన్ని డొమైన్స్ని బట్టి అయితే ఉంటుంది. కొంతమందికి త్వరగా అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే లేట్గా అయితే అవ్వచ్చు. ఇక్కడైతే మీకు డేట్ అయితే మెన్షన్ అయితే చేసి ఉంటుంది. ఓకేనా, ఈ పర్టికులర్ డేట్ అండ్ మంత్ లోపల ఏంటంటే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అనేసి. ఇక్కడైతే మీరు డేట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్ చెక్ చేసుకుంటే మీరు మళ్ళీ కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. డేట్ అయిపోయింది, ఓకేనా, ఎక్స్పైర్ అయిపోయిందేమో అనేసి. ఓకేనా, ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం కూడా జరిగింది, చూసారా. ఈ డేట్ లోపల, ఈ మంత్ లోపల మీరు కానీ దీన్ని వెరిఫికేషన్ చేసుకోకపోతే సస్పెండ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంది అనేసి. కానీ మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ పర్టికులర్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఏంటంటే ఈ పర్టికులర్ లింక్స్ అనేది క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఎలాంటి ఇమేజెస్ అనేది చూపిస్తుంది, ఓకేనా, ఎలాంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది నేనైతే ఇప్పుడైతే మీకు లైవ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను అనుకో, మీకు ఏంటంటే ప్రీవియస్ నేను ఆల్రెడీ దీన్ని వెరిఫై చేశాను కాబట్టి మీకు ఏంటంటే మీకు ఎలా అయితే చూపించాలో ఆ పర్టికులర్ పేజ్ అయితే చూపించదు. కాబట్టి ఏంటంటే నేను ఆ టైంలోనే మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మీకు దాన్ని చూపించడానికి. అవైతే నేనైతే ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకేనా, ఈమెయిల్ వెరిఫికేషన్ క్లిక్ చేసినప్పుడు ఎలా లీగల్ ఏంటంటే అగ్రిమెంట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాన్ని కంప్లీట్గా అయితే మీరు ఒకసారి డౌన్ పేజ్ వరకు ఏంటంటే స్క్రోల్ అయితే చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏదైతే లాస్ట్ లింక్ ఉంటుందో కన్ఫర్మేషన్ది దాన్ని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇలా ఒక సక్సెస్ఫుల్ పేజ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే మీ డొమైన్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఒక 5 మినిట్స్ నుంచి 24 అవర్స్ లోపల ప్రీవియస్ ఎలా అయితే ఓపెన్ అవుతూ ఉన్నిందో అలానే మీకు మళ్ళీ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా, ఇలాంటిది తెలియకుండా చాలా పీపుల్ ఏంటంటే డిఫరెంట్ ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తారో వాళ్ళందరినీ అప్రోచ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే పర్ అవర్కి సో అండ్ సో ఛార్జెస్ ఒక 1000 రూపీస్ కానీ 2000 రూపీస్ కానీ ఛార్జెస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇంత సింపుల్ దాన్ని మీరు తెలుసుకుంటే మీకు కూడా ఆ మనీ అనేది సేవ్ అవుతుంది, ఆ కంగారు అనేది తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయ్యింది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, అలానే మీరు కూడా అనుకున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి. అలానే ఎప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ దెన్ ఏంటంటే ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్లో ఆల్మోస్ట్ ఒక 4 మాడ్యూల్స్ వరకు అయితే కంప్లీట్గా అయితే కవర్ చేయడం అయితే జరిగింది మన ఛానల్లో. మీరు కంప్లీట్గా ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.